బ్రకోలీలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. ఒకవేళ రక్తాన్ని పల్చబరిచే మందులు తీసుకునేవారు బ్రకోలీ తినడం వల్ల ఆయా మందుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తాన్ని పల్చబరిచే మందులు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా బ్రకోలీని తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి. కిడ్నీలో రాళ్లు ఉన్న బాధితులు బ్రకోలీ ఎక్కువగా తీసుకోకపోవడం చాలా మంచిది. బ్రకోలీలో పొటాషియం ఉంటుంది. ఇది కొన్ని రకాల మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది. దీనితో పాటు బ్రకోలీలో ఆక్సలేట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిపి రాళ్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. మీకు ఏదైనా మూత్రపిండాల సంబంధిత సమస్య ఉంటే మీ ఆహారంలో బ్రకోలీని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి. గర్భధారణ సమయంలో బ్రకోలీ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ దానిని అధికంగా తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పచ్చిగా లేదా ఎక్కువగా బ్రకోలీ తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణ సమస్యలు వస్తాయి. దీని కారణంగా గర్భిణీ స్త్రీలకు అసౌకర్యంగా ఉంటుంది. అందువల్ల గర్భధారణ సమయంలో బ్రకోలీని పరిమితి పరిమాణంలో తినడం ఉత్తమం.